ముందుగా వీడియో స్టార్ట్ చేసిన మనందరికీ 77th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. యాజ్ ఎ నేషన్ మనందరం కలిసి పనిచేయాలి, మనందరం కలిపి ఎదగాలి. మనం రకరకాల ఇండెక్స్లు చూసుంటాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని, గ్లోబల్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని, పాస్పోర్ట్ ఇండెక్స్ అని, ఇదని అదని కొంచెం ఫన్నీ ఇండెక్స్లు కూడా ఉంటాయి. కొన్ని ఏ దేశాల ఇండెక్స్లు పెడితే ఆ దేశాలు సుమారు ఇండెక్స్లో టాప్లో ఉంటాయి. భారతదేశం ఎప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ ఇండెక్స్లో మనం చూసినప్పుడు లాస్ట్లో ఉంటుంది. కొంచెం ముఖ్యంగా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది ఎవ్రీ ఇయర్. పాకిస్తాన్, సిరియా, గాజా ఇవన్నీ భారతదేశం పైన ఉంటాయి. అంటే ఈ దేశంలో ఉండే జనాలు, ప్రజలు భారతదేశంలో ఉండే ప్రజల కన్నా హ్యాపీగా ఉన్నట్టు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ చేంజ్ ఒక కొత్త ఇండెక్స్ మనం క్రియేట్ చేసాం. ఇది మనం క్రియేట్ చేసాం, భారతదేశం ఒకటి క్రియేట్ చేసింది. పిఐబి వెబ్సైట్లో అఫీషియల్గా ఉంది. దాని పేరు రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. Well, like all great achievements, it's something, it's a very simple idea, collecting data existing, but bringing them together, you know. I think this is the originality of the Responsible Nations Index. And వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, కానీ కొంచెం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ మనం 3 పారామీటర్స్ తీసుకున్నాం. నంబర్ 1, ఆ దేశం వల్ల ఆ దేశపు ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు. నంబర్ 2, ఈ దేశపు ఫారెన్ పాలసీ వల్ల ఇతర దేశ ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే 3వది, ఈ దేశం ఎంత రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తుంది క్లైమేట్ చేంజ్ని మైండ్లో దృష్టిలో పెట్టుకొని. అండ్ ఇక్కడ నంబరింగ్ నేను చెప్తే మీరు కొంచెం అవాక్ అవుతారు, బట్ మనం ఎంత ఫేర్గా ఉన్నా కూడా ఈ నంబరింగ్ మీకు అర్థమైపోతుంది. ఏ ర్యాంక్, ఏ దేశం ఏ ర్యాంక్లో ఉంది అని. నంబర్ 1 ఏ దేశం ఉందని మీరు అనుకుంటున్నారు. నేను ఇక్కడ లిస్ట్ పెట్టక ముందు మీరు ఒక చిన్న గెస్ట్ చేయండి. నన్ను అడిగితే నేను ఒక విషయం చెప్తా, మీరు పాజ్ చేసి కింద రాయండి. అది భారతదేశం కాదు, మనం పెట్టినా కూడా మన ఫస్ట్లో లేం మనం. ఓకే, మీరు కింద కామెంట్స్ రాస్తారా. నంబర్ 1 సింగపూర్, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత కొన్ని దేశాలు అలా 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 వచ్చి మనం కిందగా వచ్చేసరికి 16వ ప్లేస్లో భారతదేశం ఉంది. దేనిపైన? ఫ్రాన్స్ పైన. ఇంకా చాలా యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి, పోలాండ్, ఫ్రాన్స్, ఇలాంటి దేశాలన్నిటిపైన భారతదేశం ఉంటూ 25th ప్లేస్లో మనకి యూకే వస్తుంది. ఇంకా మనం కిందకి వెళ్తే 40th ప్లేస్లో 41st ప్లేస్లో బంగ్లాదేశ్ ఉండి 42nd ప్లేస్లో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ కన్నా బంగ్లాదేశ్ మనం ఇంకా ఎక్కువ లిస్ట్ చేసాం. మనం ఫేర్గా చేసామని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఎందుకంటే బంగ్లాదేశ్ మనతో ఎంత ఇబ్బందిగా ప్రవర్తిస్తుందో మన అందరికీ తెలుసు. బట్ స్టిల్ మన ఇండిపెండెంట్ పారామీటర్స్ వాడి బంగ్లాదేశ్కి ఇజ్రాయెల్ కన్నా బెటర్ ర్యాంక్ ఇచ్చాం మనం. అండ్ ఇజ్రాయెల్ కూడా తక్కువ ఇవ్వడానికి కూడా దాని సమస్య మనం ఇజ్రాయెల్ ఇండియా ఫ్రెండ్స్ కాదని కూడా కాదు. ఇజ్రాయెల్ మనతో ఎంత ఫ్రెండ్లీ నేషన్గా ఉన్నా ఇజ్రాయెల్ ఏదైతే ప్రపంచం మొత్తంలో క్రియేట్ చేస్తుందో ఒక చిన్న అన్రెస్ట్, అది మన అందరికీ తెలిసిన విషయం. దానివల్ల దాని ర్యాంక్ అక్కడ ఉంది. మనం ఇంకా కిందకు వస్తే ఎక్కడో 66th ర్యాంక్లో మనకి యూఎస్ఏ కనబడుతుంది. ఇప్పుడు డీజేటీ గారు బయటకు వచ్చి అట్లెట్లు ఇస్తారు 66th ర్యాంక్ ఏంటి యూఎస్ఏకి, ఇది చీటింగ్ ఇది అని చెప్పి ఆయన అనొచ్చు. ఆయన అంటాడు. కాకపోతే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సెకండ్ పారామీటర్ ఉంది కదా, ఆ దేశపు ఫారెన్ పాలసీ వల్ల గ్లోబల్ సిటిజన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని. నన్ను అడిగితే ఈ పారామీటర్ మాత్రం దృష్టిలో పెట్టుకుని యూఎస్ఏ బాగా ఇంకా కింద పెట్టేయచ్చు. మనం భారతదేశంతో యూఎస్ఏ ఎలా బిహేవ్ చేస్తుందో మనందరికీ తెలుసు. సరే, భారతదేశాన్ని పక్కన పెట్టండి, ఈగో సమస్య అనుకుందాం. కెనడా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. దాని గురించి మనం విస్తారంగా ఇవాళ వీడియో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఆల్రెడీ ట్రేడ్ డీల్ అయిపోయింది కెనడాతో. ప్లస్ కెనడా యూఎస్ఏ బార్డరింగ్ కంట్రీస్. ఆల్మోస్ట్ కెనడా వెసాల్ స్టేట్ అంటారు యూఎస్ఏకి. యూఎస్ఏ ఎంత చెప్తే అంత అన్నట్టు ఉంటుంది. అలాంటి దేశం కేవలం చైనాతో ఒక డీల్ సెపరేట్గా ఇండిపెండెంట్గా సోవరెన్గా చేసుకుందని చెప్పి డీజేటీ గారు మళ్ళీ బెదిరిస్తున్నారండి ట్రంప్ గారు, మీ మీద 100% టారిఫ్ వేస్తారని చెప్పి. కెనడాలో సార్ ఇదేంటి సార్, నిన్నే కదా ట్రేడ్ డీల్ సైన్ చేసామంటే అది నిన్నరా అనేలా ఉన్నాడు ఈయన. సో ఇది నిర్వివాదాంశం. యూఎస్ఏ ఎంత హిపోక్రిటికల్గా ఉందో, ఎంత సెల్ఫ్ సెంటర్డ్గా ఉందో, ఇవాళ గ్రీన్లాండ్ లాగేసుకుందాం అని చూస్తుంది, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిద్దామని చూస్తుంది, రష్యా మీద చాలా హాస్టైల్గా ఉంటుంది. ఇలా ఉంది కదా. సో ఐ డోంట్ సీ 66 కన్నా పైన యూఎస్ ఉండడానికి నాకైతే స్కోప్ అయితే కనబట్లా. ఇంకా యూఎస్ఏ కిందకి మనం వెళ్తే పాకిస్తాన్ కనబడుతుంది. ఐ థింక్ ఇట్స్ ఇన్ ద 80th ర్యాంక్. ఓకే, పాకిస్తాన్ మనం లాస్ట్లో పెట్టాం కదా, ఇది ఫేర్ కాదు. మీరు 16th ప్లేస్లో భారతదేశాన్ని పెట్టుకొని 90th ప్లేస్లో 80th ప్లేస్లో పాకిస్తాన్ పెట్టడం ఏంటి అంటే, ఇంకా నేను బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తాను మనం ఎంత ఫేర్గా ఉన్నామో చెప్పడానికి. రష్యా మనకి ఎంత ఫ్రెండ్ మన అందరికీ తెలుసు కదా. వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చారు, ఇద్దరు ఒకటే కార్లో ట్రావెల్ చేశారు, మోదీ గారు, పుతిన్ గారు. మన రెండు దేశాలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పి మాట్లాడుకుంటాం. ఇంత ఫ్రెండ్లీగా ఉండే నేషన్ని కూడా మనం 96th ర్యాంక్లో పెట్టాం, పాకిస్తాన్ కంటే కింద. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడే మన ఫేర్నెస్ అనేది బయటపడుతుంది. రష్యా ఏమైనా మనసులో అనుకుంటుందా అని కూడా మనం మైండ్లో పెట్టుకుని రష్యాకి మనం ఆ ర్యాంక్ ఇచ్చాం. మనం ఇంకా కిందకి వెళ్తే సుడాన్, ఆబ్వియస్లీ సుడాన్, యెమెన్, ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇవన్నీ వస్తాయి. లాస్ట్లో ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీ ఉంది. ప్లస్ భారతదేశపు సెల్ఫ్ క్రిటికల్ థింకింగ్ నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన పట్లే చాలా క్రిటికల్గా ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వేరు దేశాల్లో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని మనం తీసుకుందాం. పాకిస్తాన్ని, సిరియాని, ఈ గాజాని మన పైన పెట్టినప్పుడు కూడా మనం ఎప్పుడు దేన్ని ఎగ్జిట్ అవ్వలేదు, పబ్లిక్గా బయటకు వచ్చి వాళ్ళని దూషించలేదు. అండ్ ఆల్సో ఇవాళ అమెరికా వదిలేసి వెళ్ళిపోతుంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకు సంబంధం లేదు, లేదా ఇంకొక ఆర్గనైజేషన్తో నేను ఉండను, క్లైమేట్ చేంజ్ అనేది లేదు అని చెప్పి. G20 మీకు ఐడియా ఉండే ఉంటుంది. G20 కంట్రీస్లో భారతదేశం ఏకైక దేశం ఏదైతే తన క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ని రీచ్ అయిన దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. అది ఇది ఇండిపెండెంట్ సోర్సులు కూడా మీకు చెప్తాయి.
వెళ్తాయి. మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి. అయినప్పటికీ ఏ రోజు మనం బయటకు వచ్చి క్రెడిట్ తీసుకునే ఆస్కారం మనం తీసుకోలేదు. ఎప్పటికైనా మనల్ని ఎంత దూషించినా, మన ర్యాంక్ ఎంత కింద పెట్టినా అంతెందుకండి, పబ్లిక్ గా ఆన్లైన్ లో రేసిజం జరుగుతున్నా కూడా మనం పెద్దగా మాట్లాడడం, మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మన ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అదే సమాధానం చెప్తే మనం వెయిట్ చేస్తాం మనం. బట్ ఇవాళ అట్లీస్ట్ మన ఇండెక్స్ అంటే మనం ఒకటి క్రియేట్ చేసి ఇండిపెండెంట్ సోర్సెస్ తో ఒక ర్యాంకింగ్ ఇవ్వడం నాకు చాలా సంతోషం ఉంది. దాంట్లో స్టిల్ ఐ హ్యావ్ కంప్లైంట్స్, ఏదో అంత పర్ఫెక్ట్ గా జరుగుతుందని కాదు, దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఇవాళ వీడియోలో. ప్లస్ ఏదైతే కెనడాకి 100% టారిఫ్ డీజేటీగా వేశారని చెప్పాను కదా, అది ఏంటి దాని కాంటెక్స్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవాళ అమెరికన్ ఫారెన్ పాలసీని మనం అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా బెటర్ ఎగ్జాంపుల్ ఉండదు. ఇవాళ వీడియోలో అది మీకు చెప్పేస్తాను నేను. అండ్ ఆల్సో మనం పాకిస్తాన్కి పెట్టాల్సిన దగ్గర చురక చాలా నీట్గా పెట్టాం మనం. క్రికెట్ దగ్గర అది క్రికెట్ మీద కొత్త శాంక్షన్ వేస్తామని చెప్పి పాకిస్తాన్ మనం ధమ్కి ఇచ్చాం మనం. అది ఏంటి ఆ ధమ్కి, దేని గురించి? అది జనరల్గా సైలెంట్గా ఉండే మనం బయటకు వచ్చి ఇంత ఇదిగా మాట్లాడడానికి కారణం పాకిస్తాన్ ఏం చేసింది మీరు తెలుసుకోవాలి. ఇది సంవత్సరం జరగబోయే T20 వరల్డ్ కప్కి సంబంధించి ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అది కూడా ఇవాళ వీడియోలో మనం కవర్ చేస్తాం. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్తో మొదలుపెట్టి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు. పబ్లిక్ హాలిడేస్ ఉన్నా కూడా మనం రెస్ట్ తీసుకోం మనం. వీడియోస్ విల్ కమ్ అండ్ ఈ నాలెడ్జ్ ఫిల్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సెల్ఫ్ క్రిటికల్ గానే మనం మొదలు పెడదాం. మనం ఎక్కడి నుంచో నాకు ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది మన దేశం మీద. అది ఇవాళ రిపబ్లిక్ డే రోజు నేను చెప్పేస్తున్నాను. ఈ కాంటెక్స్ట్ లోనే మనం మాడదాం. PIB ఒక రెస్పాన్సిబుల్ కంట్రీస్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్ కొత్తగా రిలీజ్ చేసింది. ఇంకా పేరు కరెక్ట్ గా చెప్పాలంటే దాని పేరు రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫౌండేషన్ అని చెప్పి ఒక మంచి కమిటీ వేసి న్యూఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కూర్చొని ఒక ఇండెక్స్ మనం చేసినప్పటికీ దాని ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో కొంచెం నాకు లెథార్జీ కనబడుతుంటుంది. నాకే కాదు ఎవరికైనా. మనం చాలా సింప్లిసిటీ అంటాం కానీ ఇవాళ గ్లోబల్ ప్లాట్ఫామ్లో మనం నిలబడాలన్నప్పుడు, అందరి వేరే దేశాన్ని ఢీ కొట్టాలన్నప్పుడు, అమెరికా ఉంది, చైనా ఉంది, వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చూడండి. మీరు రష్యన్ వెబ్సైట్ చూడండి. మీరు జస్ట్ ప్రెసిడెంట్ వెబ్సైట్ అని కొడితే మీకు వస్తుంది. లేదా వైట్ హౌస్ వెబ్సైట్ ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీకే అర్థమవుతుంది. అఫ్ కోర్స్ వాళ్ళ డబ్బులు ఉన్నాయా లేదా అనే డిబేట్ ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇట్స్ అబౌట్ వెబ్సైట్ ప్రెజెంటేషన్ అనేది ఇంటెంట్ అని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం చాలా సింపుల్ గా మన బయట వాళ్ళకి వెతికినా కూడా కనబడకుండా అసలు ఇలాంటి ఒక ఇండెక్స్ బయటకు వచ్చిందా లేదా అని కూడా తెలియనట్టు మనం బయటకు రిలీజ్ చేస్తే మన మ్యాటర్ని మనం బయటకు ఎలా పుష్ చేస్తున్నట్టు. ఇవాళ నేను వీడియో చేశాను, దానివల్ల కొంతమందికి రీచ్ అవుతుంది, కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది. మన భారతదేశ పాపులేషన్ ఎంత, లేదా ప్రపంచం మొత్తం చూడాలనుకుంటున్నారు కాబట్టి అది అందరికీ రీచ్ అవ్వాలంటే దాని ఓనర్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ మీదే ఉంటుంది. అక్కడ కొంచెం మనం వెనకబడ్డాం. అండ్ ఆల్సో ఈ క్లైమేట్ చేంజ్ మీద మన దేశం ఎలా అయితే ఫైట్ చేస్తుందో ఇట్స్ కమెండబుల్. మీరు రెండు విషయాలు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మన దేశంలో ఉండే కరప్షన్ కానీ, మన దేశంలో ఉండే AQI సమస్య కానీ ఢిల్లీలో అది సెపరేట్. అది మన దేశంలో ఉండే కాంపిటేటివ్నెస్ కొంచెం అటు ఇటు అవడం వల్ల జరిగిన సమస్య. అది ఖచ్చితంగా దాన్ని మనం రెక్టిఫై చేయాలి, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. ఎక్కడో సమస్యలు ఉన్నాయి, ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి, లోపల ఎక్కడో కనెక్షన్ కరెక్ట్గా లేదు. ఆ సమస్యల్ని మనం ఎలా అయితే గ్లోబల్గా మన ఫారెన్ పాలసీ పరంగా ఏదైతే క్లైమేట్ చేంజ్ మనం ఫైట్ చేస్తున్నామో దాన్ని మనం కంపేర్ చేయకూడదు. ఆ రెండు వేరు విషయాలు, దే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దీంట్లో మనం ఎదిగాం. మనం ఇన్ఫాక్ట్ G20లో ఉండే అన్ని దేశాలు వీఆర్ ద ఓన్లీ కంట్రీ హూ హెస్ రీచ్డ్ ఇట్స్ టార్గెట్స్. అది మనం మనసులో పెట్టుకొని మనం ఏ రోజు మనం దాన్ని అంత కరెక్ట్గా మనం పోర్ట్రే చేయం. మన నెరేటివ్ని వరల్డ్కి తీసుకెళ్ళడం మనం ఎక్కడో మనం వెనకబడే ఉన్నాం. మనం అది ఈ ఇండెక్స్ని బయట పెట్టడంలో కూడా నాకు ఆ లోపం కనబడింది. అక్కడ మనం కరెక్ట్ చేయాలి. ఇది బ్యూరోక్రటిక్ లెవెల్లో జరుగుతుందా, లేదా ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ లెథార్జీ వల్ల జరుగుతుందా, లేదా ఒక డీసెంట్రలైజేషన్ జరగకుండా మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం వల్ల జరుగుతుందా నాకు తెలియదు. బట్ అల్టిమేట్లీ దీని మీద మనం ఒక చేంజ్ తీసుకురావాలి. మన మాట ప్రపంచానికి వెళ్ళాలంటే మన ప్రెజెంటేషన్ బాగుండాలి. ఇది నా పాయింట్. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇవాళ అమెరికా డీజేటీ గారి కింద కొంచెం అటు ఇటుగా ఉంది. ట్రంప్ గారు రోజుకో మాట మాట్లాడుతున్నారు, ఆయన అందరూ తిట్టుకుంటున్నారు, ఆయన మీద ట్రోల్ చేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ అమెరికా యాజ్ ఎ నేషన్ గత కొన్ని దశాబ్దాలుగా ఏదైతే ఫారెన్ పాలసీని పెట్టుకుందో దానివల్ల ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా మీకు? మన కెనడా ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇవాళ ట్రంప్ గారు కెనడాకి చాలా పెద్ద ధమ్కి ఇచ్చారు. కారణం ఏంటి? కెనడా ప్రైవేట్గా వెళ్ళి చైనాతో ఒక డీల్ చేసుకొని వచ్చింది. $700 బిలియన్ డీల్. అది $700 బిలియన్ డీల్. ఈ డీల్లో కూడా అపరిచితుడిలాగా ట్రంప్ గారు ఫస్ట్ అది నాకు సంబంధం లేదు, బాగానే ఉంది, వాళ్ళు చేసుకుంటారులే అని ఫస్ట్ అన్నా కూడా, అన్నప్పటికీ బయటకు వచ్చి 2-3 రోజుల తర్వాత లేదు నేను టారిఫ్ వేస్తాను, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు, కెనడా నా మాటకు విరుద్ధంగా ఎలా ఉంటారని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు. Between Canada and China, Trump had previously supported the recently signed deal, but now he's making fresh tariff threats over that very agreement. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మార్క్ కార్నీ ఎవరైతే ఉన్నారో కెనేడియన్ లీడర్, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, బై కెనేడియన్ బీ కెనేడియన్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇది బయటకు వినడానికి కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. ఏ దేశానికైనా మనం బయట దేశాల మీద రిలే అవ్వకుండా మన దేశాన్నే కొనాలి, లేదా వేరే దేశపు గూడ్స్ బాయ్కాట్ చేయాలన్నట్టు ఎవరు మాట్లాడకూడదు. అఫ్ కోర్స్ మన దేశానికి ప్రయారిటీ ఇవ్వాలి అనే మాట్లాడాలి, అండ్ ఈయన కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన ఏం చెప్తున్నారో మీకు క్లియర్గా చెప్తా. ఒకసారి మీరు చూడండి. We're on a mission to build big, from millions of homes that will improve affordability, to major projects that will transform our economy, to the new military hardware that will protect Canadians and our sovereignty. We will build big with Canadian materials, Canadian steel,
హీస్ వెరీ క్లియర్. ఏవైతే కెనడియన్ హౌసింగ్ ఉంటుందో లేదా కెనడియన్ ఈ మిలిటరీ గ్రేడ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో వీటన్నిటికీ బేస్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, రా మెటీరియల్. ఇదంతా వాళ్ళ సొంత కెనడియన్ ఎక్విప్మెంట్ వాళ్ళు కొంటారు, అల్యూమినియం కానీ ఇదంతా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు మన సామాన్లకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వేరే దేశాలు ఎలా బిహేవ్ చేస్తే అది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. సో మన సోవరెంటీని కాపాడుకోవడానికి మీరు కొనాలి అని ఆయన చెప్తున్నారు. కానీ ఆయన చెప్పడం వరకు బాగానే ఉంది, ఇంటెంట్ ఇస్ గుడ్. బట్ అమెరికన్ ఫారెన్ పాలసీ ఎంత గ్రేట్ అంటే మన నిజాలు నిర్భయంగా మాడుకోవాలి. నేబరింగ్ కంట్రీస్ని మొత్తాన్ని వెసైల్ స్టేట్స్లో మార్చేసింది. వెదర్ ఇట్స్ మెక్సికో ఆర్ కెనడా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇష్టం వచ్చినట్టు మాడేయచ్చు. ప్లస్ స్టిల్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అమెరికా. ఇవాళ ఒక $100 బయటికి కెనడా ఎక్స్పోర్ట్ చేస్తే అందులో 77 రూపాయలు అమెరికాకి మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతాయి. సో అమెరికాతో సత్సంబంధాలు తెంపేసుకుంటే కెనడా ఇమ్మీడియట్ గా కొలాప్స్ అయిపోతుంది. ఆ విషయం కెనడా కూడా తెలుసు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ డ్యామేజ్ కంట్రోల్. అండ్ దాంట్లో భాగంగానే ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఇది నేను ఎందుకు చెప్పాను, ఇక్కడ భారతదేశం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మన దేశాన్ని మనం చూస్తే కొత్తగా మనం FTA గట్రా సైన్ చేస్తున్నాం. మనం గల్ఫ్ కంట్రీస్ లో ఆర్ ట్రేడ్ ఇస్ వెరీ గుడ్. అది ఒమాన్, UAE, ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలన్నిటికీ మనం బాగా చేస్తాం. మనం $160 బిలియన్ మనం పంపిస్తున్నాం. మనం 15% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ అక్కడికి వెళ్తాయి. అండ్ ఆల్సో USA ఇప్పుడు కొంచెం షేకీగా ఉంది, కానీ ఇది వరకు చాలా బాగుండేది. ఇన్ఫాక్ట్ మనం చాలా వరకు US బైలాటరల్ ట్రేడ్ ఉండేది. మనకి మన సర్వీస్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి దాన్ని మనం కౌంట్ చేసుకుంటే చాలా ఈక్వల్ ట్రేడ్. అది జనరల్ గా బైలాటరల్ ట్రేడ్ లో సర్వీస్ ని కౌంట్ చేయరు. ఇప్పుడు సర్వీస్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఫర్ ఒక IT ఎంప్లాయీ ఉన్నాడు, USAకి సర్వ్ చేస్తున్నాడు, హీస్ ట్రబుల్ షూటింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ US, భారతదేశంలో కూర్చొని అది కూడా కౌంట్ చేయాలి, కానీ కౌంట్ అవ్వదు. అది అలా చూసుకుంటే చాలా పెద్ద బైలాటరల్ ట్రేడ్ ఉంది మనకి USAకి. ఇప్పుడు ఈ టారిఫ్ వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది. రష్యాతో $78 బిలియన్ ఉంది, కానీ మోస్ట్లీ ఆయిల్ అది కూడా మన లోపలికి ఇంపోర్ట్ చేసేది ఎక్కువ, మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఒక $3-4 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం రష్యాకి. చైనాతో కూడా ఓకే. ఫ్రాన్స్ లాంటి దేశాలతో మనం ఇంప్రూవ్ చేయాలి. ఒక $12-13 బిలియన్ మాత్రమే ఉంది, అది $50 బిలియన్ వెళ్ళాలి. రష్యా $500 బిలియన్ అని చెప్తుంది, లేదా UAE $200 బిలియన్ అని చెప్తుంది. ఈ విధంగా ఏవైతే గేట్లు ఓపెన్ చేస్తున్నామో, ఎందుకంటే ఒక దేశం మీద మనం డిపెండ్ చేయకుండా, ఆ మార్క్ కార్నీ గారు ఒకటే మాట అన్నారు కదా, వీ కెనాట్ డిపెండ్ ఆన్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ టు అస్. మన పని మనం ఎంత సక్రమంగా చేయగలుగుతాం అది మటుకు మన చేతిలో ఉంది అని. అది కెనడాకి అంత అప్లై అవ్వకపోవచ్చు, కానీ మనకు ఉంది, మనకు అప్లై అవుతుంది. ఎందుకంటే మన కొద్ది గొప్ప వసాల్ స్టేట్ కాదు ఏ దేశానికి. ప్రపంచంలో 5 నాన్ వసాల్ స్టేట్స్ ఉంటే దే ఆర్ రష్యా, చైనా, అమెరికా, ఇండియా అండ్ ఇజ్రాయెల్. ఐ డోంట్ సీ ఎనీ అదర్ కంట్రీ. వేరే దేశపు మాట వినకుండా తన ఫారెన్ పాలసీని ఇండిపెండెంట్ గా పెట్టగలిగే దేశం. ఈ రిపబ్లిక్ డే రోజు నాకు చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు దట్ ఈస్ ద ట్రూత్. కంప్లైంట్స్ ఉంటే నేనే మాట్లాడతాను కదా, ఇవి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి దేశంలో. ఇవాళ కూడా ఢిల్లీ వెళ్తే ఎక్కడో ఒక అనీజీనెస్ ఉంటుంది. అక్కడ మన దేశం కానీ మన గవర్నమెంట్ కానీ ఎలా డీల్ చేస్తుంది ఆ పర్టికులర్ సమస్యను చూసి. కానీ మంచి కూడా మనం చెప్పుకోవాలి, అప్పుడే మనకు రియాలిటీ చెక్ ఉంటుంది. సో డైవర్సిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సర్వీస్ డ్రివెన్ ఎకానమీనే కాకుండా మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనం ముందడుగు వేయాలి. మనం అఫ్ కోర్స్ చైనా ఎక్కడో ఉంది, మనం చూస్తే కనబడనంత కనుమరుగులో ఉంది. బట్ స్టిల్ పర్వాలేదు, బేబీ స్టెప్స్ ఆల్సో విల్ టేక్ us దేర్ వన్ బై వన్. చరిత్ర మనం చూసుకుంటే ఎన్నో దేశాలు చెరిగిపోయిన, ఎన్నో దేశాలు సూపర్ పవర్స్ అయినాయి. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ ఇంటెంట్ అండ్ గ్రేట్ లీడర్షిప్. దీని మీద మీరు ఏమంటే నాకు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక ఇఫ్ దే ఆర్ గివింగ్ us మన గ్రోత్ కి ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ భంగం కలిగించేలా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాయి. మొన్న మాడుకున్నాం మొన్నటి వీడియోలో, వేర్ బంగ్లాదేశ్ హ్యాస్ డిసైడెడ్ టు వాకౌట్. లేదు మేము చేయో, మాకు సెక్యూరిటీ లేదని చెప్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సింపుల్ గా చెప్తున్నాను, మీ ముస్తఫిజుర్ రెహమాన్ ని భారతదేశానికి IPL కి పంపించడానికి మీకు ఇబ్బంది లేదు. ఎందుకంటే డబ్బులు వస్తాయి, 9 కోట్లు వస్తాయి, అబ్బాయి సమస్య లేదు, దానికి పంపించేస్తారు హ్యాపీగా. లేదు ఒక T20 వరల్డ్ కప్ అవుతుంది, అందులో 20 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్న ఒక మంచి హైప్ ఉంది, ప్రపంచం మొత్తం చూడడానికి సిద్ధంగా ఉంది, ఇలాంటి దానికి మేము రావని చెప్పి నాటకాలు. ఈ నాటకాలను చూసి మోసిన్ నక్వి అని చెప్పి ఒక గుంటనక్కు ఉంది, ఇది పాకిస్తాన్ లో ఉండే గుంటనక్కు. ఇది ఈ గుంటనక్కు ఎంత అతి తెలివి అంటే, ఈ 2025 ఏషియా కప్ జరిగింది, మన వాళ్ళు మన క్రికెట్ టీం వెళ్ళి ఈ దగ్గర మేము తీసుకోమని చెప్పాం, అంతే సింపుల్. అది కూడా అప్పటికే పహల్గామ్ అది జరిగింది. క్రికెట్ గ్రౌండ్ మీద వచ్చే పాకిస్తాన్ ప్లేయర్లు ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్పి మేము అతని దగ్గర మేము తీసుకోమని చెప్పాం, అతను ఇస్తే మేము తీసుకోమని చెప్పాం. కప్ వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. కప్ అనేది ఒక మెటఫర్ లాంటిది, గెలిచామని చెప్పడానికి. కప్పే గెలుపు కాదు, అంత జోకర్. ఇవాళ బయటకు వచ్చి లేదు బంగ్లాదేశ్లో మేము నిలబడతాం, భారతదేశం బంగ్లాదేశ్ ఏం అన్యాయం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. మనం హోస్ట్ చేస్తున్నాం T20 వరల్డ్ కప్ ని, 20 దేశాలకు ఇబ్బంది లేకుండా మన దేశంలోకి రావడానికి ఫిక్స్ అయినాయి. వేరే సిలిగురి కారిడార్ అని, స్టూడెంట్ లీడర్ అని మన మీద అనవసరంగా వేలెత్తి చూపించినా కూడా మనం కామ్గా వచ్చి ఆడండి అని మనం చెప్తుంటే, మన దేశంలో భంగం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు. దీనికి మళ్ళీ పాకిస్తాన్, మోసిన్ నక్వి వీళ్ళందరూ సపోర్ట్. మనం నిలబడాలి, ఇది గట్టిగా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, మనం కూడా వాకౌట్ చేద్దామని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ మేము ఒప్పుకున్నా కూడా లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఉంది ఆయన అఫీషియల్ స్టేట్మెంట్లో, షేబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్ కానీ, ఎందుకంటే మోసిన్ నక్వి అలా పప్పెట్టే, వీళ్ళిద్దరు ఎవరు వద్దన్నా కూడా మేము వెనక్కి వచ్చేస్తాం. ఈ రెండు టీమ్స్, ఈ రెండు జోగి లేకపోవడం వల్ల మనకు వచ్చే పెద్ద నష్టం కూడా లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ అబౌట్ హౌ వి గివ్ ఇట్ బ్యాక్. మనం కొంచెం భయం సర్లే వద్దు, వాళ్ళు కొంచెం అపీస్ చేసినట్టు మాట్లాడి, లేదా వాళ్ళు మనకి నష్టం చేకూరేలా
ఇలా చేస్తే అల్టిమేట్లీ బంగ్లాదేశ్ ఉండే మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు ఇండియా క్రికెటింగ్ ఫీల్డ్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇండియాలో మ్యాచ్ అంటే మొత్తం ఎగబడి చూస్తున్నారు. ఇదే మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో జరిగితే చూడరు కదా. ఇదే టోర్నమెంట్ ఇండియాలో జరగడం వల్ల ఒక ఇంకా ఎక్స్ట్రా హైప్ ఉంటుంది. ఈ హైప్ని మనం కట్ చేద్దాం, కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం దీని చుట్టూ అని చూస్తున్నారు. ఇలాంటి టైంలో మనం కూడా కొంచెం గట్టిగా ఇవ్వాలని మనం ఇచ్చాం కూడా. ఐసీసీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది, మీ మీద శాంక్షన్ వేస్తాం. ఇది కూడా డైరెక్ట్గా పాకిస్తాన్కి, మీరు ఇలాంటి గేమ్స్ మీరు ప్లే చేద్దామని చూస్తే మీకు బయలాటరల్ గేమ్స్ ఉండవు, ఏషియా కప్లు ఉండవు, మీ పీసీబీ ఉండదు, మీకు గట్టిగా మీకు పడాల్సిన శాంక్షన్ మీకు పడతాయని చెప్పి మనం చెప్పాం. మనం పాకిస్తాన్ నాకు తెలిసి వచ్చేది కానీ పోయేదే ఎక్కువ ఉంది ఈ డెసిషన్ తీసుకుంటే. కాబట్టి ఆలోచిస్తుంది, ఒకటికి 10 కాదు 100 సార్లు ఆలోచిస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా పరుగు పోతుంది పాకిస్తాన్ నాకు తెలిసి అత్యుత్సాహం చూపించి ఇలాంటి డెసిషన్ తీసుకోదేమో కానీ మోసిన్ నకీవాల్ ఇష్టం వచ్చినట్టు అడ్డా గోలుగా నోటికి వచ్చింది మాట్లాడితే దాని పర్యవసానాలు చాలా గట్టిగా ఉంటాయని చెప్పి పాకిస్తాన్కి అర్థం కావాలి. అందువల్లైనా మనం ఏ శాంక్షన్స్ వేస్తామని చెప్పి నాకు చూడాలి. పాకిస్తాన్ వాకౌట్ చేయాలి, ఆడాలని చెప్పట్లే, వాకౌట్ చేయాలి. మనం ఏం శాంక్షన్ వేస్తాం మనం చూపించాలి. ఇది చూడడానికి నేను చాలా వీక్షించడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నాను నేను. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ పీసీబీ అని ఉంది కదా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, అది ఒకటి ఉందని కూడా చాలా మంది తెలియదు. టఫ్ క్వశ్చన్ అందుకే అడుగుతున్నా. ఇది ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1948, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 1953, ఆప్షన్ డి 1957. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మీరు మాట్లాడండి అని నాకు మీరు అక్కడ డిఎం చేస్తే ఆ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది. యూ కంట్రోల్ వాట్ వీడియో ఇస్ కమింగ్ ఇన్ దిస్ ఛానల్. ఆ పవర్ మీ చేతిలోనే పెడుతున్నా. లెట్ us బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. మీరు వచ్చేసేయండి, ఫస్ట్ అక్కడ ఫాలో కొట్టండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి వీ హ్యావ్ 2 other ఛానల్స్. గ్లోబల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, అన్ఫిల్టర్డ్ లో ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు చూడాలన్నా కూడా ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? మీరు డైలీ వ్యూవర్స్ అయితే మీకు వీడియోస్ నచ్చుతున్నాయని నాకు చెప్పడానికి మీరు చేయగలిగే ఏకైక థింగ్ ఇస్ లైక్ అని గుద్దడం. ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు ఎవరికైతే రీచ్ అవుతున్నాయో ఈ నాలెడ్జ్ పిల్ మీకు రోజు పడుకునే ముందు ఒక 10-15 నిమిషాలు నేను ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒక పర్స్పెక్టివ్ లో ఫాస్ట్ గా కట్టే కొట్టే తెచ్చేలా అంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. పెంగ్విన్ రీల్ ఎంతమంది చూసుంటారు మీరు? అది చూసారు కానీ దాని కాంటెక్స్ట్ మీకు అర్థం అవ్వకపోతే దాని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని బ్యాక్ స్టోరీ మొత్తాన్ని ఒక వీడియో ఇక్కడ చేస్తే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయాలి. లేదు జియో పొలిటికల్ గానే నేను చూస్తాను అనుకుంటే ఆ వీడియో, ముఖ్యంగా గ్రీన్లాండ్కి డీజేటీ గారికి సంబంధించి ఏం నడుస్తుందంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.